ఈ దుర్మార్గుడైనటువంటి ఎమ్మెల్యే చేతిలో అధికారం ఇస్తే భస్మాసురులాగా మన నెత్తిని చేయి పెడతాం. ముందు రోడ్డు ఇట్లా ఉన్నాయి, ఇప్పుడు పక్కకు ఎమ్మిగనూరుకో కోడుమూరుకో ఇటు బళ్ళారికో పోయి వస్తే ఎంత బ్రహ్మాండంగా ఉందబ్బా ఈ ఊరు అనిపిస్తుంది. ఇప్పుడు సాయిప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? ఆయన తిరుగుతున్నాడా? తిరిగితే జనాలు తరిమి కొడుతున్నారు. 10 ఏళ్ళుగా ఏం చేస్తున్నావా, గాడిదలు కాస్తున్నావా చేసి బెదిరిస్తా ఉన్నాడు. అంత చూస్తాను మీటింగ్లకు వెళ్తే. విజయలక్ష్మికే వాళ్ళ ప్లాట్ను సిపి నాయకుడు వెంకటేశ్ ఆయనంట అమ్ముకునేసాడంట. ఓట్లేసిన పాపానికి మనము నరకయాతన పడతాం. కోడిగుడ్లు ఎత్తిపోతున్నాడట దొంగలాగా. 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయిప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ 2 సార్లు ఆయనకు ఓట్లేసి గెలిపించారు. 2014లో ఒకసారి, 2019లో ఒకసారి. 2 సార్లు ఓట్లేసి గెలిపిస్తే కూడా ప్రజలకు ఈ మాత్రం సదుపాయాలు కూడా ఇవ్వకుండా ఆయన ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియదు. ప్రజలు ఆయనే 10 ఏళ్ళ ముందు ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారు. 10 ఏళ్ళ ముందు ఇళ్ళు లేవు, ఇప్పుడు కూడా ఇళ్ళు లేవు. 10 ఏళ్ళ ముందు నీటి కుళాయిలు లేవు, ఇప్పుడు నీటి కుళాయిలు లేవు. 10 ఏళ్ళ ముందు రోడ్డు ఇట్లా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఇట్లాగే ఉన్నాయి. 10 ఏళ్ళ ముందు కాలనీలో డ్రైనేజ్ ఇట్లా ఉంది, ఇప్పుడు అట్లాగే ఉంది. 10 ఏళ్ళ ముందు జరిగినటువంటి ఏమవుతుందో ఇప్పుడు కూడా అంతే ఉంది. ఊరే పెరగలేదు. అదే మీరు పక్క ఊర్లోకి పోయిరండి, పక్క ఊరు ఎమ్మిగనూరుకో కోడుమూరుకో ఇటు బళ్ళారికో పోయి వస్తే ఎంత బ్రహ్మాండంగా ఉందబ్బా ఈ ఊరు అనిపిస్తుంది. మళ్ళీ ఈ ఊరికి వచ్చి చూసామనుకో, ఏంటప్పా ఇది ఇట్లా ఉంది ఆదోని, మన బతుకులు ఇంతేనా అని ఊర్లో అందరూ చెప్పుకుంటా ఉన్నారు. చివరికి ఆటో నిలబెట్టుకోవడానికి ప్లేస్ లేదు. రోడ్లోకి పోతే అది బైక్ దూరుతుందా, ఆటో కింద పడిపోతామా, బస్సు కింద పడిపోతామో తెలియని పరిస్థితి. ఈ పక్క నుంచి ఆ పక్కకు పోవాలంటే ప్రాణం పోతుంది. అట్లా ఉంది ట్రాఫిక్ సమస్య. ఇవన్నీ ఎవరు పట్టించుకోవాలా? మీ రోడ్లు వేసినటువంటి ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి పట్టించుకోవాలి కదా. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చేసరికి, ఎలక్షన్లు వస్తే ఎవరన్నా ఏం చేస్తారు? మాలాగా చేతులు దండం పెట్టుకొని అమ్మ 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 అని ఇంటి దగ్గర పోయి నాకు ఓటు వేయండి అమ్మా, నేను బాగు చేస్తానమ్మా, నేను అది చేస్తాను ఇది చేస్తాను, నన్ను నమ్మండి, ఒకసారి నాకు ఓటు వేయండి అని అడుక్కోవాలి. మళ్ళీ ఇప్పుడు సాయిప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? ఆయన తిరుగుతున్నాడా? తిరిగితే జనాలు తరిమి కొడుతున్నారు. ఇప్పుడు ఆయన కాలనీలోకి వచ్చినారనుకోండి, మీరంతా అడుగుతారు కదా, ఏమయ్యా నాకు నీళ్ళు ఇస్తామని ఇవ్వలేదు, 10 ఏళ్ళుగా ఏం చేస్తున్నావా, గాడిదలు కాస్తున్నావా నువ్వు అని అడుగుతారు కదా. అందువల్ల ఇంట్లో కూర్చున్నాడు. ఆయన నుంచి ఫోన్లు చేసి బెదిరిస్తా ఉన్నాడు. అంత చూస్తాను మీటింగ్లకు వెళ్తే ఆ మీటింగ్కి వెళ్ళొద్దు, ఈ మీటింగ్కి వెళ్ళొద్దు, నీకు కార్డు లేకుండా చేస్తాను, నీకు బియ్యం లేకుండా చేస్తాను, నీకు ఇల్లు లేకుండా చేస్తాను, నీకు పెన్షన్ లేకుండా చేస్తాను, అది చేస్తాను ఇది చేస్తాను బెదిరిస్తా ఉన్నాడు. అంతే తెలిసింది ఆయనకి. అయ్యా నువ్వు 10 ఏళ్ళు నేను ఎమ్మెల్యే చేసుకుంది మమ్మల్ని బెదిరించుకోవడానికా? లేనిపోని తలనొప్పి కదా మాకు. మా చేతిలో ఉన్నటువంటి అధికారం తీసుకొచ్చి నీ చేతిలో పెట్టి, మీ దగ్గర ఉన్న అధికారం ఏంటి? మీ ఓటు కదా. మీరు ఓట్లేస్తేనే కదా ఎమ్మెల్యే అయినాడు ఆయన. మీ ఓటు తీసుకెళ్ళి ఆయన వేసుకొని మళ్ళీ మన ఎత్తునే చేయి పెడితే ఎట్లా? అంతెందుకు పెద్ద ఆయన నడుస్తూ ఉన్నాడు చూడు, భూ కబ్జాలంట. 143 ఈఎస్ఐ ప్లాట్ నెంబర్ని విజయలక్ష్మికే వాళ్ళ ప్లాట్ను వైఎస్ఆర్సీపీ నాయకుడు వెంకటేశ్ ఆయనంట అమ్ముకునేసాడంట. మన ఇల్లు వాళ్ళు ఎట్లా అమ్ముకుంటారు చూడండి, ఎట్లా విచిత్రంగా చూడండి. నేను ఆయన్నేమన్ను, ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే చేసింది మీరే కదా, మిమ్మల్ని మీరు నిందించుకోవాలి కదా. మీరు ఓట్లు వేయకపోయింటే అతను ఎమ్మెల్యే కాదు. మీరు ఆయనకు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపించారు. ఈరోజు మళ్ళీ వచ్చి మనం ఓట్లు వేసాం కదా, మన ఇళ్ళ మీదే పడుతున్నాడు వచ్చి, ఇది నీ ఇల్లే కాదు బొమ్మంటున్నాడు. వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు, సొమ్ము చేసుకుంటున్నారు. ఓట్లు వేసిన పాపానికి మనము నరకయాతన పడతా ఉన్నాం. బెదిరించుకోవాలా, రౌడీ షీట్ పెట్టించుకోవాలా, మన ఇళ్ళు ఆస్తులన్నీ కూడా కబ్జా చేసి అమ్ముకుంటా ఉన్నారు. వీటన్నిటినీ కూడా పోనీ ఇవన్నీ ఎవరు సరి చేయాలా? ఆయన ఎమ్మెల్యేగా ఎక్కించింది మీరు, ఎమ్మెల్యేగా దింపేసేది ఎవరు? ఎవరమ్మా? ఎవరు చేయాలా పని? చెప్పాలక్క, ఎవరు చేయాలక్క కదా? ఆయన మట్టి కబ్జా, ఇసుక కబ్జా, ఇల్లు కబ్జా, స్థలం కబ్జా, జనాల కబ్జా, గుడి కబ్జా, చివరికి గోడుకుళ్ళు ఎత్తిపోతున్నాడు దొంగలాగా.
కదా, ఎవరో కంప కింద కొడిగుడ్లు వాయం చేస్తున్నట్టు మనిషి అట్లా అంటున్నాడు తయారైన అడిగిన. ఏది దొరికితే అది, ఏమి ఉంటే అది ఎత్తుకుపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఏదైనా సరే పోలీసుల మీద ఆయన చూడు, ఒకటి ఆలోచన చేయన్నా, ఆయన పోలీసు వాళ్ళ దగ్గర కొట్టిస్తున్నాడే అనుకో, పోలీసు వాళ్ళు ఆయన మాట ఎందుకు వింటున్నారు? ఎందుకు వినాలా? ఆయన ఎమ్మెల్యే కాబట్టి కదా. మరి ఎమ్మెల్యే చేసింది ఎవరు? మీరే కదా. మీరు ఎమ్మెల్యే చేసి ఆడి చేతిలో పోలీసులను పెట్టి మళ్ళీ పోలీసులు వచ్చి నన్ను కొడుతున్నారు అంటే ఎట్లా? పోనీ ఈ 20 ఏం కంగారు పడద్దు, 20 రోజులు నేను ఎమ్మెల్యే అవ్వబోతా ఉన్నా, టెన్షన్ పడకండి. 10 ఏళ్ళు ఓపిక పట్టినారు కదా, అమ్మలు అక్కలు చెల్లెళ్ళు అందరూ 10 ఏళ్ళు ఓపిక పట్టినారు కదా. నువ్వు పెద్ద ఆయన 10 ఏళ్ళు ఓపిక పట్టినావు, ఇంకొక 20 రోజులు ఓపిక పట్టలేవా? పోనీ 20 రోజుల్లో ఆలోచన చేయాలి కదా మనం కదా. 20 రోజుల్లో ఆయన మళ్ళీ ఎమ్మెల్యే పెట్టాలనా వద్దా అనేది ఎవరు డిసైడ్ చేయాలా? మీరే డిసైడ్ చేసుకోవాలి. కూర్చొని మాట్లాడుకోండి, ఇంటింటికి పోయి మాట్లాడుకోండి, చర్చించండి, కుటుంబాల్లో మాట్లాడుకోండి, స్నేహితులు వాళ్ళందరితో మాట్లాడండి, ఫోన్లో ఫ్రెండ్స్ మాట్లాడతారు వాళ్ళతో మాట్లాడండి, అందరితో మాట్లాడి ఈసారి ఈ దుర్మార్గుడి చేతిలో అధికారం వద్దు. ఈ దుర్మార్గుడైనటువంటి ఎమ్మెల్యే చేతిలో అధికారం ఇస్తే భస్మాసురులాగా మన నెత్తిని చేయి పెడతా ఉన్నాడు. ఈసారి మొత్తం ఆయన అధికారం అంతా లాగి వదలబడేయాల. మళ్ళీ ఆ పోలీసు వాళ్ళు ఆయన మాట వినరు, ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు వాళ్ళ మాట వినరు, బెదిరిస్తే అప్పుడు పోలే అంటాం మనం, అంతే కదా. అట్లాగా మీరందరూ ఆలోచన చేసుకుని ఎలా చేస్తే సాయి ప్రసాద్ రెడ్డి గారిని దించేస్తామో ఆలోచన చేయాలి. రెండవది, నేను వృత్తిరీత్యా డాక్టర్ని. నరేంద్ర మోదీ గారు మన ప్రధానమంత్రి పంపిస్తే భారతీయ జనతా పార్టీ నుంచి కమలం గుర్తు మీద, నా గుర్తు కమలం గుర్తు మీద ఇక్కడ పోటీ చేస్తా ఉన్నాను. అయ్యా ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి లాగా నేను రౌడీ కాదు, నేను గూండా కాదు, నాకు కబ్జాలు తెలియదు, నేను ఒక డాక్టర్ని. అయ్యా ప్రజాసేవ చేయడానికి వచ్చా. 2019లో నేను ఇక్కడ ఎంపీగా పోటీ చేసినాను కర్నూలుకి, ఇప్పుడు ఇక్కడ ఆదోని ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నాను. ఒక్కసారి మీరందరూ కూడా